ప్రజల సొమ్మును లంచం రూపంలో జలగల్లా పీల్చుతున్న వారి భరతం పడుతుంది ఏసీబీ. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ కూడా ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అందినంత దోచేస్తున్న అవినీతి పరులకు భయం పుట్టించారు ఏసీబీ సివి ఆనంద్. లంచం తీసుకునే వారిని ట్రాప్ చేసి పట్టుకునే కేసుల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఆల్ టైం రికార్డు సాధించింది. ఈ ఏడాది తొలి 8 నెలల్లో 85 మంది ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఎక్కువ మందిని ట్రాప్ చేసి అరెస్టు చేయడం ఇదే తొలిసారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఏసీబీ డైరెక్టర్ జనరల్గా సివి ఆనంద్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకున్న చర్యలే ఈ మెరుగైన ఫలితాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అవినీతి అధికారుల లిస్టులో రెవెన్యూ డిపార్ట్మెంట్ 32 మంది అవినీతి అధికారులతో మొదటి స్థానంలో నిలిచింది. 21 మందితో పోలీస్ డిపార్ట్మెంట్ 2వ స్థానంలో ఉండగా 15 మంది అవినీతి అధికారులతో ఆర్టీఏ 3వ స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లోనే అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా జొలిపించింది. డీజీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జనవరి నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 కేసులను ఏసీబీ నమోదు చేసింది. అయితే అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన చాలా మంది ప్రభుత్వ అధికారులను కోర్టుల్లో విచారించేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన అధికారులు ఆయా శాఖల్లో లాబియింగ్కు పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో చాలా కేసులు కోర్టుల్లో వీగిపోతున్నట్లు తెలిసింది. దీంతో నిందితులు తప్పించుకుంటున్నారు. గొర్రెల స్కామ్ హెచ్ఎంఐఏ కేసుల్లో హెచ్ఎల్డీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ, గొర్రెల స్కామ్ కేసులు ఈ ఏడాది కీలకంగా మారాయి. గొర్రెల స్కీమ్ సెకండ్ ఫేజ్లో 650 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు గోల్మాల్ అయినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఏసీ కళ్యాణ్ సహా పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులను ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసింది. అవినీతి అధికారులపై వచ్చే ఫిర్యాదులను ఆయా అధికారులకు లీక్ చేస్తున్న 2 ఏసీబీ అధికారులపై డీజీసీవీ ఆనంద్ వేటు వేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న సిబ్బందిపై గట్టి నిఘా పెట్టారు. దీంతో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు.